ఇందాకే జస్ట్ 10 minutes బ్యాకే ప్రోమో 1 వచ్చింది. డేట్ ఇవాళ జరిగే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ప్రోమో కట్ ఎట్లా చేసిండంటే ఈ ప్రోమోలకి బిగ్ బాస్కి ఎవరు వర్క్ చేస్తున్నారో తెలియదు కానీ ఇచ్చి పడేస్తుండు. సో మనం ఓవరాల్గా ప్రోమోలో చూసుకుంటే ప్రోమోలో ఏమైందంటే యష్మి నిఖిల్తో ఫైట్ చేస్తుంది. ఏంటిది బెలూన్ కొట్టు రేషన్ పట్టు అనే నిన్న టాస్క్లో అభయ్ నవీన్ తర్వాత నిఖిల్ ఆడిలు కదా, ఆడిన దాంట్లో స్టిక్ ఇరిగిపోయింది. ఎవరిది? నిఖిల్ స్టిక్ ఇరిగిపోయింది. దానికి సంచాలకంగా చేసింది సోనియా మీద యష్మికి కోపం ఉంది. ఏమని ఉంది? బెలూన్స్ అన్నిటిని ఆ బాక్స్లోకి వేయాలి, ఆ బాక్స్లోకి వేయకుండా ఇట్లా చేతులు పెట్టుకొని నిలబడుతుంది. మహారాణి నిలబడితే కాదు కదా, ఒక సంచాలకంగా ఉన్నప్పుడు గేమ్ రూల్ని ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ యష్మి చెప్తున్న పాయింట్ ఏంటంటే నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నీ స్టిక్ ఇరిగిపోయింది. నీ స్టిక్ ఇరిగిపోతే ఆగాలని బిగ్ బాస్ చెప్పలేదు. అసలు బేసిక్గా బిగ్ బాస్ కూడా అనుకోలే ఆ స్టిక్ ఇరిగిపోతుందని. కానీ ఆ స్టిక్ ఇరిగిపోయినప్పుడు గేమ్ ఆపమని నువ్వు అన్నావు, నీ సంచాలకు కూడా గేమ్ పాస్ చేయండి అని అన్నది. అసలు స్టిక్ ఇరిగిపోతే గేమ్ పాస్ చేయమని ఎవరు చెప్పారు నీవుని అని చెప్పేసి మన యష్మి అని అన్నది. అక్కడ ఇద్దరు అది చేసినప్పుడు సో ఎందుకు మీ సంచాలకు ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఇదే పాయింట్ మీద నిఖిల్తో చాలా ఘోరమైన డిస్కషన్ అయింది. ఆ డిబేట్లో అరవకో నువ్వు ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ విష్ణుప్రియ కూడా ఎంటర్ అయింది. ఎందుకో నాకు తెలిసి ఇది కొంచెం హైపర్ లెవెల్కి పోయిందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఎపిసోడ్ వస్తే తెలుస్తుంది. నేను కూడా నిన్న జరిగిన 24/7 నేను చూడలేదు. ఆఫ్టర్ లైవ్ నైట్ అప్డేట్స్ నేను చూడలేదు. కానీ ఏమని నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అభయ్ నవీన్ కూడా తప్పు చేసిండు. అభయ్ నవీన్ బయటికి వెళ్ళిండు. అభయ్ నవీన్ ఏమంటుండు? స్ట్రాటజీగా నేను బయటికి వెళ్ళినా కాబట్టి నాకు 1-2 బెలూన్స్ ఉన్నాయి, ఒంటి మీద బెలూన్స్ కాపాడుకోవడానికి నేను వెనక్కి వెళ్ళినా, అది నా స్ట్రాటజీ అని. ఓపెన్గా చెప్పాలంటే ఈ గేమ్లో అభయ్ నవీన్ వెనకాల స్ట్రాటజీగా బెలూన్ ఉంది, అది నిజమే. అదే పాయింట్ యష్మి అంటుంది. ఏమంటుంది? ఇట్లా కూర్చొని ఉంటే కాదు కదా, సంచాలకంగా ఉన్నప్పుడు బెలూన్స్ని లోపలికి వేయాలి. ఒంటి మీద ఉన్న బెలూన్స్ లెక్క పెట్టకుండా బయట ఉన్న బెలూన్స్ని లెక్క పెట్టి నిఖిల్ గెలిచాడు అని నువ్వు ఎలా చెప్తుంది సంచాలకంగా? ఎవరు? సోనియా అనేది యష్మి పాయింట్. ఆ పాయింట్లో వీళ్ళిద్దరికి ఘోరమైన గొడవ అయిపోయింది. మళ్ళీ కట్ చేస్తే నిఖిల్ ఏమంటుండే వాళ్ళ క్లాన్తో కూర్చొని మనోడు బయట కాలు ఒకటి లోపల కాలు ఒకటి పెట్టి కొడుతుండు, అది ఎట్లా గుడికేమవుతుందని. దానికి కట్ చేసి మళ్ళీ ప్రోమోలో ఏం వేసిందంటే మనోడు నేను స్ట్రాటజీగా బయట కాలు ఒకటి లోపల కాలు ఒకటి పెట్టి కొడుతున్నా, అది నా స్ట్రాటజీ, ఎందుకంటే బెలూన్స్ కాపాడుకోవడానికి. అంతే, మరి అది ఆయన స్ట్రాటజీ. కానీ ఏంది? బెలూన్స్ లోపలికి వచ్చి కొట్టాలి. మనోడు 2-3 బయట నుంచి కొట్టాడు. మరి ఆ పాయింట్లు ఈ పాయింట్లు అన్నీ కలిపి బిగ్ బాస్ ఏమైనా చూపిస్తాడు సాటర్డే చూడాలి. నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ విష్ణుప్రియ, నాకు తెలిసి విష్ణుప్రియ కప్పు కొట్టుకొని పోయేటట్టుంది ఈ బిగ్ బాస్ 8లో. ఎందుకో నాకు విష్ణుప్రియ కప్పు కొట్టుకొని పోతుందని ఎందుకు అనిపిస్తుంది అని అంటే షీఈ్ జెన్యూన్, షీఈ్ హానెస్ట్. చాలా హానెస్ట్గా చాలా జెన్యూన్గా ప్లే చేస్తుంది. నేను బయట కంపారేటివ్గా బయట ఉన్నప్పుడు తన యాంకర్గా చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమో చూడాలి, ఇంకేమైనా లూప్స్ దొరుకుతాయా, ఇంకేమైనా ఈమె దగ్గర ఏమైనా బయటపడుతుందా, బ్యాడ్ థింగ్ ఏమైనా బయటపడుతుందా చూడాలి. ఇప్పటివరకు అయితే నథింగ్ బ్యాడ్, కొంచెం చిన్న క్యూట్ థింగ్స్ ఉన్నాయి. అవి అప్పుడప్పుడు కొన్ని చైల్డిష్గా చేస్తుంది, అవే తప్ప మిగతా అన్ని విషయాలలో షీఈ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫుడ్ విషయంలో కొంచెం అంటే వీళ్ళు క్లాన్ డిఫరెంట్ అవ్వడం వల్ల ఇక్కడ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నట్టు అయింది. పెరిగిన ఫుడ్ విషయంలో ఫుడ్ ఎవరికైనా ఫుడ్డే కదరా అని చెప్పేసి ఫుడ్ అట్లు పోసి ఇలా వేసింది అని విష్ణుప్రియ చేసింది. ప్రోమో కట్లు అయితే నార్మల్గా తీసేసింది. మన ఇంకా 2-3 అట్లు వేసినప్పుడు ఏమైనా డిఫరెంట్గా బిహేవ్ చేసింది ఆ ప్రేరణ అనేది మనకు తెలియదు. ఫుడ్ అనేది ఎవరికైనా ఫుడ్డే కదరా, ఫుడ్ విషయంలో ఎందుకు అలా చేస్తుంది ప్రేరణ, ఇలా తీసి ఇలా వేసిందా లేదా అని నాగమణికట్టని విష్ణుప్రియ అడిగింది. అక్కడ కట్ చేస్తే ఇక్కడ ప్రేరణ ఏమంటుందంటే ఇప్పుడు విష్ణుప్రియ ఏడ్చిన సంగతి హౌస్ అందరికీ తెలుస్తుంది, అట్లా ఎందుకు వేసినావు అని ఎవరైనా అడుగుతారు. అంటే వేసే విధానం నాకు నచ్చలేదు అని విష్ణుప్రియ అంటే ప్రేరణ అంటే వేసుకొని పో ఇలా ఏమైనా చెప్పానా, నేను నార్మల్గానే చేసి ఇచ్చాను రా అనే పాయింట్ మీద ప్రేరణ ఉంటుంది. అయితే ప్రేరణ పాయింట్ ఏంటంటే అరే నాకెందుకు అలా ఉంటుంది, నాకు తన మీద ఎందుకు కోపం ఉంటుంది, బేసిక్గా వాళ్ళకి సోనియా మీద కోపం ఉంటుంది, విష్ణుప్రియ మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. సరే మన ఫుల్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. కానీ ప్రేరణ పాయింట్ ఏంటి అని అంటే నేను అలా ఎందుకు వేసా, నేను నార్మల్గానే తీసేసా, ఏదో ఇంటెన్షన్ చేసా, నేను కావాలని విష్ణుప్రియకు ఫుడ్ వేయడం విషయంలో నేను అట్లా చేయలేదు అని ప్రేరణ డిపెండ్ చేసుకుంది. నాకు తెలిసి విష్ణుప్రియ అండ్ ప్రేరణ మాట్లాడుకుంటుంటారు. నాకు తెలిసి ఈ రూమ్లో కూర్చొని అక్కడికి నాగమణికంట వచ్చిండు. నాగమణికంట వచ్చి మరి ఏమైనా మాట్లాడడం తెలియదు కానీ డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ ఓకే అని చెప్పేసి నాగమణికంట అంటే ఏమైనా చేసుకోపో ఓ అని చెప్పేసి ప్రేరణ బిహేవియరు నాగమణికంట విషయంలో చాలా బ్యాడ్ ఉంది. నిన్న జరిగిన 24/7లో కూడా చాలా దారుణంగా చీప్గా చూసిందంట నాగమణికంట ప్రేరణ. సో మరి అది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్రోమో అనాలిసిస్ అయితే ఇట్లుంది. ఈ యష్మి బికమ్ సో టెర్రిఫిక్ యాంగర్, చాలా యాంగర్ అయింది, చాలా కోపం బాగుంది. పాయింట్ రేజ్ చేసే విధానంలో ఆమె ఎందుకు నిజం అవ్వట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ చాలా దారుణంగా ఉంది. అండ్
నిఖిల్ జస్టిన్ జరిగింది ఇది ఇద్దరి మీద మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఏమవుతుందో చూడాలి. సో ఇంకా ప్రోమో 2లో ఇంకేం జరుగుతుందో చూద్దాం. ప్రోమో 2తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్.